ఏమయ్యో ఉన్నావా? ఉన్నాను కాంతం. బాక్స్ తెచ్చావా? అవునయ్యా అవును. రా కొంచెం కూడు తిందు కానీ. పసుపు ముఖమెంత సాయ. జోరుగుంది కాంతం, సాంగ్ పాడుతుంది. ఇవన్నీ నీకోసమేనయ్యా, తిను తిను. ఇంత కష్టపడి చేసావే, ఏ రాత్రి నుంచి చేసావు? ఇంతగానం తింటానా నేను? తినాలి తినాలంటే. సరేనయ్యా వెళ్ళొస్తా మరి. మీ తమ్ముడిని కూడా తోడుగా పిలుచుకొని పని చేయండి, ఒక్కరే చేయకండి సరేనా? బాయ్. సరే జాగ్రత్త, వెళ్ళిరా కాంతం. ఏమన్నయ్యా, ఎంతవరకు వచ్చింది పని? అవుతుందిరా, పని చేయిస్తున్నాను. పొద్దున్నే వచ్చాను, మీ వదిన సర్దిచ్చి వెళ్తుంది ఇప్పుడు. తిన్నావా లేదేమైనా? తిన్నావా నువ్వు? తిన్నానన్నయ్యా, పొద్దునే ఇంటి దగ్గర తినేసి వచ్చాను. నువ్వు ఒక్కడివైన వాళ్ళు వచ్చిన అన్నయ్యా, నేను పనికి ఇంటికి వెళ్ళాక తింటాలే, ఇప్పుడేం ఆకలిగా లేదు. అయ్యో, జ్వరం ముందు వచ్చినుంటే వదిన టిఫిన్ బాక్స్ బాగానే పెద్దది తీసుకొచ్చింది కదరా, తినేవాళ్ళం కదరా. తిండి కోసమే కదరా తిప్పాలంతా, ఎందుకురా ఆకలితో ఉంటావు? మీ మర్దలు నా మీద అంతగా ఇంట్రెస్ట్గా తీసుకొస్తాదన్నయ్యా, ఆకలితో ఇలా మాడిపోవాల్సిందే. వదినకేమో నీ మీద ప్రేమ అన్నయ్యా. సరే నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చూసుకుంటాలే, పని నేను చేయిస్తాలే. సరే అన్నయ్య, వెళ్తాను మరి. ఏందో కొంతమంది అదృష్టంతో దొరుకుతారో ఏమో పెళ్ళాలు, కానీ నా పెళ్ళం అయితే బంగారం అప్ప. నా పెళ్ళంకి ఎనలేని ప్రేమ, టైంకు ఫుడ్ మాత్రం తీసుకొచ్చేస్తుంది. ఎంత కష్టపడుతున్నానో అనుకుంటుంది కదా ఫ్రెండ్స్. తిండి కోసమే కదా ఫ్రెండ్స్ మనం కష్టపడేది. తిండిని నిర్లక్ష్యం చేయకండి, టైం టు టైం తినండి ఫ్రెండ్స్. బాయ్.